మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తున్నాను అన్న ఎఫర్మేషన్స్ అక్షరాల రూపంలో చూడకుండా భావంతో చూడండి. భావంతో చూస్తే అది మీకు మేనిఫెస్ట్ అవుతుంది. నేను చెప్తాను, మీకు ఈ జన్మలో మేనిఫెస్ట్ అవుతుందో లేదో నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనో తర్వాత చెప్తాను. మరు జన్మ మీకు ఉంది అని మీరు విశ్వసిస్తే, ఇంకొక జన్మ నాకు వస్తుందని మీకు మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా ఈ అఫర్మేషన్స్ భావాత్మపూర్వకంగా మీరు చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటే, వచ్చే జన్మలో అది ఉంటే గనక ఇప్పుడు ఈ జన్మలో మీరు పడుతున్న అనారోగ్య బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇంటిలోనో ఈదులోనో ఇబ్బందులు కానీ, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం అన్న భావన కానీ ఏదైనా ఉంటే వచ్చే జన్మలో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. లేదు గురూజీ మాకు ఈ జన్మలోనే ఫుల్ఫిల్ అవ్వాలి కదా అంటే, ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం పూర్వజన్మ పాపము వ్యాధి రూపేణ పీడితే, పూర్వజన్మలో చేసిన పాపానికి వ్యాధి రూపంలో పీడిస్తుంది జన్మలో. ఒక వ్యాధి రూపంలోనే కాదు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో, సామాజిక ఇబ్బందుల రూపంలో, అంటే కుటుంబంలో కానీ బయట కానీ ఏదైనా గొడవల రూపంలో కానీ, ఆధ్యాత్మిక ఇది బాధలతో కానీ జీవించడం జరుగుతుంది. ఎందుకు? పూర్వజన్మల్లో నేను చేసిన పాపానికి ఫలితం ఈ జన్మలో ఈ విధంగా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, జరిగిపోయింది నువ్వు మార్చలేవు. జరుగుతున్నది ఏదైతే ఉందో జరిగిపోయిన దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది. లేదు, జరిగిపోయిన దానికి చేసిన కార్యానికి ఫలం ఇది. పూర్వం చేసిన కార్యానికి ఫలం అంటే, మొన్నటి రోజున విత్తనం వేసాము, నిన్నటి రోజున మొక్క వచ్చింది, ఈ రోజున చెట్టు అయి ఫలం వచ్చిందనమాట. ఆ ఫలాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే, మొన్నటి రోజు నువ్వు విత్తనం వేసావు కాబట్టి, విత్తనం వేసి నీరు పోసావు కాబట్టి ఈరోజు చెట్టై ఫలం వచ్చింది, తీసుకుంటున్నావు. సో చెట్టై ఫలం వచ్చిందని నేను తీసుకోను అనడానికి లేదు. నువ్వు తీసుకోకపోతే ఎవరో తీసుకుంటారు, బాహ్యంగా ఫలం కాబట్టి అది. కాబట్టి నువ్వు ఎవరో తీసుకోవడానికి ఒప్పుకోవు, నువ్వే తీసుకుంటావు. ఎందుకంటే నువ్వు వేసిన విత్తనమే కాబట్టి, ఆ చెట్టు అయింది కాబట్టి ఆ చెట్టు యొక్క ఫలాన్ని నువ్వే తీసుకుంటావు. ఇతరులు తీసుకోవడానికి నువ్వు ఇష్టపడవు. పోనీ ఎవరిని ఇష్టపడతారా? మీరు విత్తనం వేసి ఆ చెట్టు మామిడికాయలు కాస్తున్నప్పుడు, ఎండాకాలం కదా మామిడికాయలు కాస్తుంటుంది, మీరు కోసుకోకుండా ఎవరన్నా కోసుకుంటే మీరు ఇష్టపడతారా? టక్కటక్క చెప్పేస్తే ముందుకెళ్ళిపోతాం మనం. ఇష్టపడం. అవసరమైతే కొంచెం దానం చేస్తాం, మనకి ఎక్కువైపోతాయి. మనం తినగా ఎక్కువ మిగిలిపోతే దానం చేస్తాం, అంతేనా? లేదంటే మనం కోసుకోకుండా ఇచ్చేస్తామా? అలాగే మనం చేసుకున్న పుణ్యఫలం, పాపఫలం మనమే అనుభవిస్తాము. ఇంకా మన దగ్గర పుణ్యఫలం ఉంటే కనుక ఆ పుణ్యఫలాన్ని కొంచెం దానం చేస్తాం. కానీ పాపఫలం దానం చేస్తామా? చేస్తానికి ఇస్తాము, కానీ ఎవరు ఇష్టపడరు. మీ యొక్క పాపఫలాన్ని ఎవరిని తీసుకుంటారా? అంటే సపోజ్ మీకు కష్టాలు ఉన్నాయి, మీ కష్టాలు ఎవరికైనా ఇస్తామని తీసుకుంటారా? తీసుకోరు. మీ దగ్గర 4 వాహనాలు ఉన్నాయి, ఒక వాహనం ఇస్తాను తీసుకుంటే తక్కువ తీసుకుపోతారు. మళ్ళీ క్షణం కూడా ఉండదు అక్కడ. వాహనం ఇస్తాను, నా దగ్గర 4 వాహనాలు ఉన్నాయి, ఒక వాహనం ఇస్తానంటే కూడా క్యూ కట్టేస్తే క్షణం తప్పని మైండిపోతుంది. అదే నా దగ్గర కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, ఒక అనారోగ్యం తీసుకుంటారంటే ఎవరు తీసుకోరు. ఈ విధానంలోనే మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే, మీకు పలానా గ్రహము బాధపెడుతుంది, దానికి సంబంధించి మీరు దానం చేయండి, మీ పాపఫలం పోతుంది అని చెప్తారు. అంటే మీకు కష్టం పోతుందని చెప్తారు. ఆ పాపఫలాన్ని ఎవరు తీసుకుంటారు? ఆ పాపఫలాన్ని ఎవరు తీసుకుంటారంటే మహాపుణ్యాత్ముడు మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే అతని పుణ్యాన్ని లోంచి మనకి ఇవ్వాలి. ఆ పాపఫలం తీసుకుని ఆ పుణ్యంలోంచి ఇవ్వాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సాయిబాబా వారు ఉన్నారు కదా, వారు
మానసికంగా సోదరి అని ఒక ఆమెను తీసుకుంటాడు. ఆమెకు ఒక బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డకి క్షయరోగం వస్తుంది. స్వామివారు అవసాన దశలో ఉండగా, ఆయన శరీరం వదిలిపెట్టే సమయం దగ్గరలో ఉండగా ఈ బాబుకి క్షయరోగం వస్తుంది. ఈ క్షయరోగంతో బాబు చనిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆ స్వామి సాయినాథుడు ఆ రోగాన్ని తీసుకుంటాడు. ఆయన ఆ సంగతి ఈ అబ్బాయికి కూడా తెలియదు, తర్వాత తెలిసింది. అంటే మహాపుణ్యాత్ముడు కాబట్టి సాయినాథుడు ఆ రోగాన్ని తీసుకున్నాడు. అలా ఈ రోజుల్లో ఎవరున్నారు అంత మహాపుణ్యాత్ముడు? సో నేను చెప్పేది ఏంటంటే, మీకు అట్లాంటి పుణ్యాత్ముడు లేడు, ఉండడు. ఈ కలియుగంలో ఇప్పుడున్న ఈ రోజుల్లో అంత స్వార్థమే ఉంది. సో అప్పుడు గురూజీ మన పాపకర్మలు ఎలా తగ్గించుకోవాలి అంటే, కేవలం మీరు యోగ రహస్యాలు నేర్చుకున్న చక్రాస్ హీలింగ్ చేసుకోవడము, ఆర్గాస్ హీలింగ్ చేసుకోవడము, ఎక్సర్సైజులు ప్రాణాయామాలు చేసుకోవడము, దాంతో క్యాండిల్ టెక్నిక్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని విచారణాత్మకంగా నాకెందుకు ఈ కర్మ వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని విచారణాత్మకంగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. పదే పదే అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి అర్థం చేసుకుంటే రాదు. జ్ఞానం అంత గమ్మునేమి అవపాసన పట్టదు. జ్ఞానం అంత గమ్ము నిలబడదు. మహామహామహుల్నే పడగొట్టేసింది. కాబట్టి మనమెంత, నేను ఆత్మస్వరూపాన్నైన నేను ఈ భూమి మీదకి శరీరం తీసుకుని వచ్చాను జీవించడానికి. ఇట్లాంటి జన్మలాగే ఇంతకుముందు ఎన్నో జన్మలు తీసుకున్నాను. ఆ జన్మల్లో నాకు తెలియకుండా ఎన్నో కర్మలు చేశాను. అవి పాపకర్మలు చేశాను, పుణ్యకర్మలు చేశాను. ఉదాహరణకి ఇప్పటికి మీ వయసు ఎంతో ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. పుట్టిన కాడి నుంచి ఇప్పటికి మీకు తెలుసు ఎన్నో పాపకర్మలు చేశారో, ఎన్ని పుణ్యకర్మలు చేశారో మీరే కౌంట్ చేసుకోండి. ఇప్పటికి యాజ్ టీజ్ ఇట్లానే పోయిన జన్మలో కూడా చేసుకుని ఉంటారు. లేదు గురూజీ ఈ జన్మలో నేను అన్ని పుణ్యాలు చేశాను, నాకు ఎందుకు బాధ వస్తుంది. రైట్, ఇదంతా పక్కన కౌంటింగ్ పెట్టండి. మీరు చేసిన పుణ్యం అంతా కౌంటింగ్ పెట్టండి. పోయిన జన్మలో చేసిన పాపాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో బాధలు అనుభవిస్తున్నారు. ఇది ఖచ్చితం. ఇది మీరు ఒప్పుకోకపోయినా ఇదే జరుగుతుంది కూడా, జరగబోతుంది కూడా. ఈ అకౌంట్ ఫుల్ఫిల్ అవ్వకుండా, ఈ అకౌంట్ క్లియర్ అవ్వకుండా మీకు కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు, ఉండదు. ఈ జన్మలో మీరు పుణ్యం చేసుకుని ఉంటే కనుక, ఉందే మీరు చెప్పుకుంటే కనుక, పైకి చెప్పుకోవడం కాదు, లోపల మీకు తెలుసు బాగా. ఎంతమందిని విమర్శించాను, ఎంతమందిని జడ్జిమెంట్ చేశాను, ఎంతమంది మీద రాళ్ళు వేసాను, ఎంతమందిని ప్రేమించాను, ఎంతమందిని కరుణించాను, ఎంతమందిని క్షమించాను, ఎంతగా భగవంతునితో భక్తిలో ఉన్నాను. ఇవన్నీ కూడా మనకు పుణ్యకర్మలు, పాపపు కర్మలు. మీకు తెలుసు, అది ఎవరి వాళ్ళకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే కనుక మరు జన్మలో ఖచ్చితంగా వస్తుంది. ఈ జన్మే ఆఖరి జన్మ అవ్వాలి అంటే మీకు పోయిన జన్మల్లో పాపపు కర్మలు ఉండకూడదు, పుణ్యపు కర్మలు ఉండకూడదు. మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే సృష్టిలో లేకుండా ఉండి మొత్తం జీరో బ్యాలెన్స్ అయిపోవాలి. పుణ్యకర్మలు జీరో అయిపోవాలి, పాపపు కర్మలు జీరో అయిపోవాలి. అప్పుడు మోక్ష స్థితి వస్తుంది, భగవంతులు ఐక్యమైపోతాం. ఇంతవరకు సత్యం. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకునే మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తున్నాను అని అనుక్షణం కూడా మీరు హృదయపూర్వకంగా, భావనాత్మకంగా మీరు చెప్పుకుంటూ ఉంటే ఈ జన్మలో ప్రస్తుతము ఇప్పుడు మీరు కష్టాలు అనుభవించవచ్చు, బాధలు అనుభవించవచ్చు, అనారోగ్యం అనుభవించవచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనుభవించవచ్చు, ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండకపోవచ్చు. అయినా కానీ దీనిని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఈ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ నోటుతో మాటతో కాదు, భావనాత్మకంగా చెప్పుకుంటూ ఉంటే, మరుజన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా వచ్చే జన్మలో మీకు ఇప్పుడు మీరు చేసుకునే యోగ రహస్యాల ప్రాక్టీస్, ఈ అఫర్మేషన్స్ మీకు వచ్చే జన్మలో ఖచ్చితమైన మార్పులు తీసుకొస్తుంది.
అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా మనం సంశయించిన అవసరం లేదు. ఇది అతిశయక్తి కూడా కాదు. ఎందుకంటే మన ఆలోచనే మన జీవితము. మన ఆలోచనే మన జీవితము. ఇప్పుడు నడుస్తుందంతా కూడా మన ఆలోచనే. భగవంతుడు చేసింది కాదు. భగవంతుని దీనికి సంబంధం లేదు. గ్రహించండి. భగవంతునికి సంబంధం లేదు. ఖచ్చితంగా భగవంతునికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది నాదే. ఇప్పుడు ఉదయం లేస్తూ జూమ్ క్లాస్ పెట్టాలనుకున్నాను, జూమ్ క్లాస్ పెడుతున్నాను. ఉదయం లేస్తూ గురూజీ జూమ్ క్లాస్ ఆన్ చేస్తారు, మీ క్లాసులోకి వెళ్ళాలి అని నేను అనుకున్నాను. మీరు అనుకున్నారు కూడా వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మన ఇద్దరి యొక్క జీవితాలు ఇక్కడ క్లాస్ వింటున్నాము. ఇది మన యొక్క ఆలోచనే. భగవంతుడి దీనికి సంబంధం లేదు. అంటే మనము ఏ విత్తనం అయితే వేస్తామో ఆ చెట్టే వస్తుంది. ఆ చెట్టుకి ఆ ఫలమే వస్తుంది. మీరు మామిడి చెట్టు వేసి మామిడి విత్తనం వేస్తే ఆ చెట్టుకి వేప కింద కాయదు, మామిడి కాయే కాస్తుంది. మీరు వేప విత్తనం నాటితే ఆ చెట్టుకి మామిడికాయ కాయదు, వేప గింజే వస్తుంది. అంటే మీరు ఏమి నాటితే దాని యొక్క ఫలం ఆ పండే వస్తుంది తప్ప గులాబీ అంటేస్తే గులాబీ మొక్కే వస్తుంది, తామర అంటేస్తే తామర పువ్వే వస్తుంది, వేరేది ఏది రాదు. అంటే ఈ జన్మలో నేను ఏదైతే అనుభవం పొందలేదో, ఏదైతే ఆనందం పొందలేదో ఆ ఆనందాన్ని పొందుతున్నాను భావన చేస్తూ పోతే అంటే ఇది మర్చిపోవాలి. జరిగింది, జరుగుతుంది, ఇంక ఇది ఇంతే. ఇప్పుడు మనం ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్తో, ఈ పాజిటివ్ భావంతో, ఈ పాజిటివ్ దృక్పథంతో జీవిస్తున్నాం కాబట్టి ఇంతకుముందు చేసిన జన్మలో యొక్క పాపము సపోజ్ 100 పాయింట్ అయితే కనుక ఆ 100 పాయింట్లు ఈ రోజుకి ఈ క్షణానికి సపోజ్ 90% అనుభవించేస్తాం అనుకున్నాం. ఇంకా 10% అనుభవించాలి. ఈ ఎఫర్మేషన్ చేంజ్ చేస్తాయంటే దాన్ని క్లీన్ చేస్తుంటుంది. అంటే ఆ 10% అనుభవించవలసిన కష్టాన్ని తగ్గిస్తుంది. ఎందుకు? నేను జ్ఞానంతో చరిస్తున్నాను, అజ్ఞానంతో జీవించట్లేదు. ఇప్పటి వరకు అజ్ఞానంతో జీవించాను. నేను శరీరాన్ని అనుకున్నాను, నేను మనసును అనుకున్నాను, నేను బుద్ధిని అనుకున్నాను, నేను చిత్తాన్ని అనుకున్నాను, నేను స్వామినారాయణ అనుకున్నాను. కాబట్టి ఇది అజ్ఞానం. ఇదంతా కాదు, కేవలం నేను ఆత్మస్వరూపాన్ని. ఎలా ఆత్మస్వరూపాన్ని అయ్యాను నేను అంటే ఈ శరీరం తీసుకోకపోయినప్పుడు నేను ఎవరు, ఎక్కడున్నాను అని మీలో మీరు ప్రశ్నించుకుంటే నేను చెప్పేదానికంటే కూడా మీకు బాగా భావనాత్మకపూర్వకంగా అర్థమవుతుంది. శరీరం తీసుకోకమునుపు, అమ్మ కడుపులోంచి బయటికి రాకమునుపు మీరు ఎవ్వరు, ఎక్కడున్నారు. కొంతమంది తెలిస్తే జ్ఞానవంతులు అయితే ఆత్మనండి అంటారు, కొంతమంది శక్తిని అంటారు, కొంతమంది భగవత్ స్వరూపాన్ని అంటారు, ఎవరన్నా అంటారు. మీకు ఏమీ తెలియదు అనుకుందాం కొంచెం. మీరు ఎవ్వరు అంటే నాకు తెలియదు అంటారు కదా. ఆ తెలియదు అనేది ఏదైతే ఉందో అదే మీరు అని అర్థం చేసుకోండి. ఇంకా ఆ తెలియదు అనేది ఏదైతే ఉందో అదే మీరు, అదే ఆత్మ, అదే పరమాత్మ. మరి ఈ జన్మలో ఎందుకండి ఆత్మ అయిన నేను, పరమాత్మనైన నేను, నాకు ఈ జన్మలో ఎందుకు కష్టాలు వస్తున్నాయండి అని అడిగితే, ఇదే ఆత్మగా ఉన్న మీరు ఇంతకుముందు జన్మల్లో ఎన్నో శరీరాలు తీసుకున్నారు కాబట్టి, ఆ జన్మల్లో ఆ పాపపు పనులను చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆ పాపపు కర్మలకు అనుగుణంగా ఈరోజు ఫలంగా మీరు స్వీకరిస్తున్నారని గ్రహించండి. ఎందుకంటే ఆత్మస్వరూపమైన మీరు మనస్సుగా మారిపోయారు, జీవుడిగా మారిపోయారు. ఇప్పుడు ఈ జన్మలో కూడా మనస్సుగానే ఉన్నారు, జీవుడిగానే ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ నేను మనస్సుని కాదు, నేను జీవుడిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం మీకు వస్తే కనుక, ఆ ఆత్మస్వరూపం ఏ జ్ఞానంతో అంటే ఏ స్థితితో అయితే ఉంటుందో మీరు తెలుసుకుంటే కనుక, ఆ స్థితిలో ఉండడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మలు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ కర్మల యొక్క ఫలితం తగ్గడానికి అవకాశం ఉంది. అందుకే భగవంతుడు కృష్ణుడు చెప్తాడు, జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. ఏమన్నాడు? జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అంటే జ్ఞానంతోనే నీ కర్మలు దగ్ధమవుతాయి. అంతేకాని నువ్వు చేసే పూజలతో, నువ్వు చేసే జపాలతో, నువ్వు చేసే యజ్ఞ యాగాదులతో, నువ్వు చేసే
హోమాలతో నువ్వు చేసే దాన ధర్మాలతో నీ కర్మ దగ్ధమవ్వదురా అని అర్థం చేసుకోవాలి మనం కూడా. కేవలం నీవు జ్ఞానంతో ఉంటేనే నీ కర్మ దగ్ధమవుతుంది. జ్ఞాన అగ్ని, అగ్ని అంటే జ్ఞానం, జ్ఞానం అంటే అగ్ని. ఏ జ్ఞానము? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం. అది అగ్నిలా నేను అలాగా ఫైర్ చేస్తూ ఉంటుంది. ఆ అగ్నిలో నువ్వు ఏమేసినా కాలిపోతుంటాయి, ఎన్ని పొలలు వేసినా కాలిపోతుంటాయి, ఎన్ని చెక్క ముక్కలు వేసినా కాలిపోతుంటాయి. అదే అగ్నికి నువ్వు ఆజ్యం పోస్తే, ఒక నెయ్యి వేస్తే అలా ప్రజ్వలితుంటుంది. ఈ అగ్నికి అజ్యం ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ, అంటే పుల్లలుగా ఉండే కర్మలన్నీ, కట్టెలు దగ్ధమవుతాయి. దగ్ధమైపోతే మిగిలింది ఏంటి? జ్ఞానం మాత్రమే మిగిలిపోతుంది. అంటే ఈ జన్మలో నా కర్మలు క్లియర్ అయినా క్లియర్ అవ్వకపోయినా ఈ జ్ఞానంతో నేను జీవిస్తూ ఉంటే, మరుజన్మంటూ ఉంటే ఆ జన్మలో ఈ బాధలు రావు, ఈ కష్టాలు రావు. ఇది 100కి 100% నిజం. ఈ నిజం ఎవరు చెప్పరు మీకు. ఆ పూజ చేయండి బాగుంటుంది, ఈ వ్రతం చేయండి బాగుంటుంది, ఈ హోమం చేయండి బాగుంటుంది అని చెప్తారు. ఇవి తప్పు అని చెప్పట్లేదు, ఇవి మంచివే. కానీ పూర్తిగా పరిపూర్ణంగా మంచి జరగాలి అంటే జ్ఞానంతో ఉంటేనే మంచి జరుగుతుంది. వేదంలో 4 భాగాలు, 3 భాగాలు కూడా కర్మకాండలే, ఒక్క భాగం మాత్రం జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండని గురువులు దాచిపెట్టారు. ఎందుకంటే స్వయంగా వారికి వారు చెప్తే అర్థం చేసుకోలేని స్థితి సామాన్య ప్రజలది. అందుకనే గుడి గోపురం పెట్టి, తీర్థయాత్రలు క్షేత్రాలు పెట్టి, మీరు ఆ క్షేత్రానికి వెళ్ళండి బాగుంటుంది, ఈ క్షేత్రానికి వెళ్ళండి బాగుంటుంది అని చెప్తారు. ఎందుకు అంటే ఆ క్షేత్రంకి వెళ్తే మన కాలం కర్మం కలిసి వచ్చి నాకులాంటి స్వామీజీ ఎవరన్నా కలిస్తే, స్వామీజీని కాదు ఉదాహరణ చెప్తాను, నాకులాంటి స్వామీజీ ఎవరన్నా కలిస్తే, స్వామి నా ఈ కష్టం ఎందుకు వచ్చింది స్వామి అంటే, తల్లి నీకు ఈ కష్టం ఈ విధంగా వచ్చింది తల్లి, ఈ కష్టాన్ని ఈ విధంగా నువ్వు ఆపుకుంటే పోతుంది తల్లి అని చెప్పవచ్చేమో. అప్పుడు మన కర్మ మారడానికి మనం ఆ ప్రయత్నంకి వెళ్ళవచ్చేమో అని తీర్థయాత్రలకి చేయమని చెప్తారు, క్షేత్రాలకు వెళ్ళమని చెప్తారు. కానీ మన ఈ కలి ప్రభావం ఏం చేస్తుందంటే ఆ జ్ఞానాన్ని రానివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే ఆశ మనల్ని, దురాశ, మామూలు ఆశ ఉంటే పర్వాలేదు, సామాన్యమైన ఆశ ఉంటే పర్వాలేదు, కానీ దురాశ ఉంది మనకి. ఆ దురాశ ఏం చేస్తుందంటే మనల్ని మాయలో తోసేస్తుంది. ఎంత వచ్చిందో దానికి సంతృప్తి చెందని జీవితాలు అయిపోయినాయి మనకి. అందుకోసము ఆశ ఇంకా పెంచుకుంటున్నాం, ఇంకా కావాలి, ఇంకా ఏదో లోటు ఉంది అనుకుంటూ వెళ్తూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. భావాత్మకంగా మీరు మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తున్నాను తండ్రి, ఈ విధంగా జీవింపచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు కష్టం వచ్చింది తండ్రి, సంతోషం తండ్రి. నా ఈ కష్టానికి కారణం నేనే, నా ఈ బాధకి కారణం నేనే. పూర్వజన్మలో నేను చేసిన పాపానికి అనుగుణంగా ఈ కష్టం రూపంలో నాకు పాఠాలు నేర్పుతున్నావు తండ్రి, సంతోషం తండ్రి. నువ్వు ఎంతకాలం పాఠాలు నేర్పాలనుకున్నావు అంతకాలం పాఠాలు నేర్పు తండ్రి. నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు రెడీ అయిపోయిన రోజుని సిలబస్ గబగబా చెప్పేస్తాను మీకు. పాఠం నేర్చుకోవడానికి రెడీ అయిపోయిన రోజుని మీకు సిలబస్ గబగబా చెప్తాడు. అదే మీరు పాఠం నేర్చుకోవడానికి రెడీ అవ్వనప్పుడు, ఈ సిలబస్ పూర్తి అవ్వకుండా మీరు ఈ తరగతి నుంచి ఇంకో తరగతి వెళ్ళడానికి లేదు. సిలబస్ పూర్తి చేయాల్సిందే. మీరు చెయ్యాలంటే మీరు వినాలంటే మీరు క్లాస్ రూమ్కి రావాల్సిందే, వినవలసిందే, అర్థం చేసుకోవాల్సిందే, ఎగ్జామినేషన్లో రాయాల్సిందే. అప్పుడు పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అనేది మనకి ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భక్త కబీర్ తనకి రామనామం అంటే మహాప్రీతి.
తను మళ్ళా గుళ్ళకి గోపురాలకి ఎక్కువ వెళ్తున్నాం చూస్తే నవ్వుతాడు కూడా. సరే, అతను ప్రపంచాన్ని తిరగడం కోసము రామనామం రాశాడు. రామనామం రాసి నీటిలో వదిలాడు. తాళపత్రాలు, అప్పట్లో తాళపత్రాలు ఉండేవి. ఆ తాళపత్రాల్లో రామనామం రాసి నీటిలో వదిలాడట. మీకు అందరికీ భక్త కబీర్ తెలుసా? భక్త కబీర్ తెలుసు మీ అందరికీ? రామదాస్ యొక్క గురువు, భద్రాచలం రాముల వారిని ప్రతిష్ఠ చేసిన రామదాసు యొక్క గురువు భక్త కబీర్. మహాముస్లిం ఆయన ముస్లిం మహాభక్తుడు, రాముల వారి భక్తుడు అనమాట. ఆత్మారాముడిని పూజ చేసేవాడు ఆయన. సరే, ఆయన రాసి రామ 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 రాసి కొన్ని పత్రాలు అన్నమాట, కొన్ని ఎక్కువ పత్రాలు రాసి నీటిలో వదిలాడట. అందులో కొన్ని పత్రాలు మునిగిపోయినాయి, కొన్ని పత్రాలు తేలినాయి. చూస్తున్న వాళ్ళు అడిగారు, కబీర్ ఏమిటి కొన్ని పత్రాలు మునిగినాయి, కొన్ని పత్రాలు తేలినాయి అంటే చెప్పాడనమాట. ఆ మునిగిన పత్రాల్లో రామాన్ని రాసేటప్పుడు నా మనసు దాని మీద కేంద్రీకృతమై ఉంది, అందుకే ఆ పత్రాలు మునిగినాయి. ఈ మునగిన పత్రాలలో రామాన్ని రాసేటప్పుడు నా మనసు బయట ఉంది, అందుకే తేలిపోయినాయి అన్నాడట. అంటే మనం చేసే పూజ భక్తి ఎంత గొప్పగా మనం చేస్తే అంతగా మనకి కలిసి వస్తుంది. ఆ కబీర్కి జ్ఞానం లేక కాదు, భక్తి లేక కాదు, మనందరికీ తెలియజేయడం కోసము అతనే ఆ విధంగా చమత్కారం చేసుకున్నాడు. మానసికంగా భావనతో రామ 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 అని కొన్ని రాశాడు, వేరే భావనతో వేరే ఆలోచనతో రామ 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 అని రాశాడు. ఎందుకు ఇలా జరిగిందని తెలియజేయడం కోసం, ఎవిడెన్స్ పూర్వకం తెలియజేయడం కోసం. మనస్ఫూర్తిగా రామాన్ని రాసింది, భావనాత్మకంగా రామాన్ని రాసింది నీటిలో మునిగింది. మనస్ఫూర్తిగా రాయింది, ఆలోచన ఎక్కడో పెట్టి రాసింది తేలిపోయింది. కాబట్టి మీరందరూ భక్తి చేయండి, మీరందరూ జ్ఞానంతో ఉండండి అని చెప్పాడు భక్త రామదాస్ యొక్క గురువు కబీర్. ఇదే కోణంలో మీకు నేనేం చెప్తున్నానంటే, మీరు యోగ రహస్యాల్లో నేర్చుకున్న ప్రతి పాఠాన్ని మీరు అభ్యసిస్తూ పోతూ ఉంటే ఈ జన్మలో ఉన్న బాధలు ఏదైతే ఉన్నాయో మరు జన్మలో రావు అని చెప్తాను. ప్రతి ఒక్కరికి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడే ఈ క్షణమే కావాలంటాం. ఇది మహా అత్యాస, ఖచ్చితంగా రాదు. ఇప్పుడు ఈ క్షణం ఖచ్చితంగా రాదు. కానీ ఇప్పుడు ఈ క్షణం మీరు మీరు మార్చుకున్న మీ ఆలోచన మరుక్షణానికి మార్పు ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఓకే.